హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిచెన్ క్వీన్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ కిచెన్ క్వీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను తెలంగాణ ట్రెడిషనల్ డిష్ సర్వపిండిని తయారు చేస్తున్నానండి. ఈ సర్వపిండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. నేను నా పద్ధతిలో ఈజీ వేలో నేను ఈ సర్వపిండిని తయారు చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. స్నాక్ ఐటెంగా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. కొంచెం క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక బౌల్ని తీసుకొని ఇందులో నేను ఒక బౌల్లో ఒక హాఫ్ బౌల్ వరకు బియ్యపిండిని తీసుకున్నానండి. బియ్యపిండిలో నేను నానబెట్టిన పచ్చిశనగపప్పు, తర్వాత ఫ్రై చేసి డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు, తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా వాముని ఈ విధంగా నలిపేసి వేసేసుకుంటున్నాను. వేసే ఐటమ్స్ అన్ని చాలా టేస్టీగా ఉండే ఐటమ్సే వేస్తున్నానండి. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసేసి కొంచెం పసుపుని యాడ్ చేసుకొని, తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని మన సర్వపిండికి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొదటిగా ఈ వేసిన ఐటమ్స్ అన్ని ఈ పిండిలో కలిసేటట్లు ఫస్ట్ ఒకసారి ఇలాగా మంచిగా కలిపేసుకోవాలండి. వేసిన ఐటమ్స్ అన్ని చాలా టేస్టీ ఐటమ్స్ అనమాట. తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ మనం కలుపుకోవాలి. మరి ఎక్కువగా ఒకేసారి వేసేయొద్దండి వాటర్ అనేది, ఎందుకంటే ఉల్లిపాయలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం చూసుకొని వాటర్ని యాడ్ చేసేసుకుందాము. నేనైతే కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని పిండిని అయితే కలిపేసుకుంటున్నాను. ఈ డిష్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా గట్టిగా కలిపి పెట్టుకున్నాను. కలిపేసేసుకొని పెట్టేసుకున్నాను. చూడండి, మనం చపాతీకి పిండిని కలుపుతాం కదండి, అలాగా కలిపేసుకోవాలన్నమాట. పిండిని ఇలా కలిపేసేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇలాంటి ఒక గిన్నెని తీసుకోండి, వెడల్పు ఘాటుగా ఉన్న గిన్నెని తీసుకొని అందులో నేను ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేశాను. యాడ్ చేసేసి ఇలాగా ఆయిల్ అంతా ఈ గిన్నెకు స్ప్రెడ్ అయ్యేటట్లు ఈ విధంగా చక్కగా స్ప్రెడ్ చేసేయాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా ఆ గిన్నెలో ఈ పిండిని కొంచెం తీసుకొని ఇలాగా మనం అప్పాలు చేసుకుంటాం కదండి, ఆ టైప్లో ఇలాగా మనం పిండిని స్ప్రెడ్ చేయాలన్నమాట. ఆయిల్ వేసి మాత్రమే స్ప్రెడ్ చేయండి, లేకపోతే గిన్నెకి అతుక్కుపోతుంది. తర్వాత చిన్న చిన్న హోల్స్ని పెట్టేశాను నేను. హోల్స్ పెట్టడం వల్ల అందులో లోపలంతా చక్కగా కుక్ అవుతుంది అనమాట. ఇది ఇలాగా హోల్స్ పెట్టేసి ఈ హోల్స్లో కూడా నేను ఆయిల్ని ఫిల్ చేసేసాను. ఇలా వేయటం వల్ల లోపల వరకు మంచిగా ఫ్రై అవుతుంది అనమాట మన సర్వపిండి అనేది. ఇలాగా తయారు చేసేసుకున్న తర్వాత నేను ఈ గిన్నెను పక్కన పెట్టేసి, తర్వాత ఇంకో సర్వపిండి కోసం మళ్ళీ ఒక పాన్ని తీసుకొని దానికి కూడా ఇలాగా ఆయిల్ అప్లై చేసేసుకొని, తర్వాత పిండిలో కొంచెం భాగాన్ని ఈ విధంగా తీసేసుకొని ఇలా అప్పాల్లాగా స్ప్రెడ్ చేసేస్తున్నాను. స్ప్రెడ్ చేసేసి హోల్స్ పెట్టేస్తున్నాను. మనం పాత్రలో కానీ, పాన్లో కానీ, తవా మీద కానీ దేని మీదైనా ఈ సర్వపిండి తీసుకోవచ్చండి. ఇలా హోల్స్ పెట్టేసి హోల్స్లో నేను ఆయిల్ ఫిల్ చేసేస్తున్నాను అనమాట. ఆయిల్ ఫిల్ చేయడం వల్ల క్రిస్పీగా ఉంటుంది సర్వపిండి. స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ని మనం తయారు చేసి పెట్టుకున్న గిన్నెని ఇలాగా పెట్టేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే నేను ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు అలాగే పెట్టేశానండి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. నేను చూడండి తయారు చేసిన సర్వపిండిని ఇలా పెట్టేశాను మూత పెట్టేసి. 5 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి. చూడండి, చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు టర్న్ చేస్తున్నాను. మీకు టర్న్ చేయొద్దు అనుకుంటే టర్న్ చేయొద్దండి. నేనైతే టూ సైడ్స్ టర్న్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. అప్పుడు క్రిస్పీనెస్ అనేది మంచిగా ఉంటుంది. కొంచెం మంది వన్ సైడే ఇలా మూత పెట్టడం వల్ల ఒకవైపు ఉడుకుతుంది, ఒకవైపు ఫ్రై అవుతుంది అని చెప్పేసి తీసేస్తారు. కానీ నేను 2 సైడ్స్ కూడా ఇలాగా టర్న్ చేసి ఫ్రై చేసుకున్నాను. టేస్ట్ అయితే మార్వెలస్ అండి, చాలా టేస్టీగా ఉంది. క్రిస్పీనెస్ కూడా వచ్చింది. 5 నుంచి 10 మినిట్స్ మనం స్పెండ్ చేస్తే టైము మంచి సర్వపిండిని టేస్టీగా తినేచ్చు అనమాట. చూడండి, చక్కగా ఇదైపోయింది. నేను తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. మన తెలంగాణ స్పెషల్ డిష్ అండి. దీన్ని చాలా స్పైసీగా ఉన్న టమాటో చట్నీతో బ్రేక్ఫాస్ట్లో పెట్టేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ టేస్టీ
నా స్టైల్లో తయారు చేసిన సర్వపిండి రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.